మీరు మీ హక్కుల కోసం పోరాటం కోసం ఒకరోజే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ చట్టాలు, న్యాయాలు, ఆ చట్టాల అమలు కోసము పోరాటాలు చేయడానికి మీరు ఫస్ట్ ఎడ్యుకేట్ కావాలి. మీకు తెలియాలి అంటే చట్టాలు ఎట్లా పనిచేస్తాయి, ఆ చట్టాల కోసం ఎట్లా పోరాడాలి. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా మా హక్కుల కోసం పోరాడాలంటే ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ కావాలి. అంటే మీకు విద్య ఫస్ట్ అంతకంటే ముఖ్యమైనది. అక్కడ చెప్పింది మనం విద్యను మనం సాధించుకోగలిగితే మన హక్కుల కోసం మనం పోరాడగలం. అందుకనే మీరు పడుతున్న తప్పన మీలాగా మీ నెక్స్ట్ భావితరాలు అంటే మీ పిల్లలు పడుతుంటే మీరు పడుతున్న కష్టాలని మళ్ళీ మీ పిల్లలకి ఇవ్వకండి. వాళ్ళని ఫస్ట్ అభివృద్ధి పథంలో నడిపించండి. ఆ దానికి ఒక ఉదాహరణ ఎట్లా చెప్తారంటే మన హక్కుల కోసం మనం పోరాడాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలి పద్ధతి అనేది ఉంటుంది. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ లో ఉన్న లాసెస్ వల్ల ఎన్నో కేసులు ఓడిపోతారు. ఎందుకంటే రామచంద్రరావు సార్ గారు మీ తరఫు నుంచి 100 కేసులు కొట్లాడుతున్నాడు. కానీ రాజ్యం అనేది ఎప్పుడు కూడా కార్మికుల పక్షాలు నిలబడి కార్మికుల హక్కుల కోసం ఎప్పుడు చూడదు. మీరు కింది స్థాయి ఉద్యోగులే మీరు ఇంత కష్టపడుతుంటే ఏ స్థాయి ఉద్యోగులకైనా సరే సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యలను పోరాడాలంటే వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ కావాలి. మీ సమస్యలని ప్రాపర్ ప్రొసీజర్లో ఎట్లా తీసుకోవాలని తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ కండి. మీ సమస్యలని ఎవరు కూడా మీ కార్మికుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన కార్మిక వ్యవస్థలో ప్రొసీజర్ ప్రకారంగా పోవడానికి దాంతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర పోరాడాలంటే ఫస్ట్ మన మీద యాజమాన్యం వాళ్ళు తీసుకునే చర్యకు